రితికా సింగ్ కెరీర్ గ్రాఫ్ డౌన్ లో ఉంది. వరుస ఫ్లాపులతో ఆఫర్లు తగ్గిన ఈ బాక్సర్ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఆమె ప్లాన్స్ వర్కౌట్ అవుతుందా? వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు తమిళ చిత్రాలతో ఆకట్టుకున్న రితికా సింగ్ కెరియర్ ఇప్పుడు కీలక దశలో ఉంది. గత ఏడాది రజనీకాంత్ తో వెట్టయాన్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఆ పాత్ర పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రితికా ఆశలు నీరు కారాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరవింద్ స్వామి హీరోగా నటిస్తున్న వనంగమూడి ఒకటే ఉంది. ఆఫర్లు రాకపోవడంతో రితికా సోషల్ మీడియా వైపు మొగ్గు చూపింది. గ్లామరస్ ఫోటోషూట్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తూ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. ఈ హాట్ నెట్టింటా వైరల్ గా మారాయి. ఈ గ్లామర్ స్ట్రాటజీ ఆమెకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందా, లేక ఈ ప్రయత్నం కూడా వృధా అవుతుందా? రాబోయే రోజుల్లోనే సమాధానం తెలుస్తుంది. బాబీ డియోల్ విలన్ గా సత్తా చాటుతూ భారీ చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్, విజయ్ సినిమాలతో సందడి చేస్తూనే కుమారుడు ఆర్యమన్ ను బాలీవుడ్ లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ యానిమల్ సినిమాతో విలన్ గా సంచలనం సృష్టించారు. ఇప్పుడు హిందీలో అల్ఫా, తెలుగులో పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, తమిళంలో విజయ్ తో జననాయకం చిత్రాలతో జోరు మీదున్నారు. ఈ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. అటు స్టార్ విలన్ గా మెరుస్తూనే ఇటు తన కుమారుడు ఆర్యమన్ ను హీరోగా ఆవిష్కరించేందుకు బాబీ సన్నద్దమవుతున్నారు. తన నిర్మాణ సంస్థలో ఆర్యమన్ డెబ్యూ సినిమా కోసం ఆసక్తికర కథను సిద్ధం చేస్తున్నారు. కథ ఓకే అయిన తర్వాత దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకోనున్నారు. డియోల్ ఫ్యామిలీ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. బాబీ తన నటనతో ఆకట్టుకుంటూనే వారసుడి ఎంట్రీతో బాలీవుడ్ లో సరికొత్త అధ్యాయం రాయడానికి సిద్ధమవుతున్నారు. ఆర్యమన్ డెబ్యూ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కార్తీ మరో క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నారు. హిట్ 4 లో ఆయన ఎంట్రీ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది. శైలేష్ కొలను ఈ ఫ్రాంచైజీని వివరిస్తూ కార్తీని ఎంచుకున్నారు. కార్తీ కెరీర్ లో నా పేరు శివ సినిమా ఒక సంచలన విజయం. ఆ క్రైమ్ థ్రిల్లర్ లో ఆయన నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు హిట్ 4 తో మరోసారి థ్రిల్లర్ మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. హిట్ 3 క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. శైలేష్ కొలను ఈ సినిమాను భాషా భేదం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తీని ఎంచుకున్నారు. అయితే కార్తీ ప్రస్తుతం సర్దార్ 2, ఖైదీ 2 సహా మరో 2 భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాకే హిట్ 4 కు డేట్స్ ఇస్తానని చెప్పారు. నాని సిఫారసుతోనే కార్తీ ఈ ప్రాజెక్టుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. హిట్ 4 షూటింగ్ మొదలైనా పూర్తయ్యేందుకు కనీసం 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. కార్తీ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ హంగామాతో హిట్ 4 అదిరిపోనుంది.